Audio. సిటీ కేబుల్ సవినయంగా సమర్పిస్తున్న ఆర్ఎస్ బ్రదర్స్ పాడుతా హాయిగా స్వర సమరం సీజన్ 2 విరామానంతరం తిరిగి స్వాగతం. ఈ కార్యక్రమానికి మెయిన్ స్పాన్సరర్స్ ఆర్ఎస్ బ్రదర్స్. ఈ కార్యక్రమానికి కో స్పాన్సరర్స్ అనూస్, గోలీ సిల్క్స్, చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్, అతిహోయ మరియు కాజు హౌస్. అలాగే అసోసియేట్ స్పాన్సరర్స్ ఐలాపురం, శ్రీరామ ఫంక్షన్ ప్యాలెస్ మరియు ఆకృతి క్రియేషన్స్. మరి థీమ్ రౌండ్లో ఫీల్ ఉన్న సాంగ్స్ పాడడానికి నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ లాలిత్య. ప్లీజ్ వెల్కమ్ హర్. ఒకసారి ఆగుమా, ఒకసారి ఆగుమా, ఓ చందమామ, మనసార నా మాట ఆలించి పొమ్మా. ఒకసారి ఆగుమా, ఓ చందమామ, మనసార నా మాట ఆలించి పొమ్మా. ఒకసారి ఆగుమా, ఓ చందమామ. ఒకసారి ఆగుమా, ఓ చందమామ, మనసార నా మాట ఆలించి పొమ్మా. మారేనని మనసు ఓ చందమామ, మారేనని మనసు ఓ చందమామ, ఓ చందమామ, ఓ చందమామ. ఒకసారి ఆగుమా ఈ పాట లాలిత్య పాడిన తర్వాత మన జడ్జెస్ కామెంట్స్ ఎలా ఉంటాయో విందాం. చంద్రబోస్ గారు మీరు చెప్పండి సార్. నాకైతే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు, ఎందుకంటే చాలామంది గాయనీమణులు అంటే గాయకులు ఈ వేదిక మీద మొట్టమొదటిసారి వాళ్ళు పాడుతున్నారని నేను నమ్మలేకపోతున్నా. నువ్వు మొదటిసారి పాడుతున్నావా? ఇంతకుముందు ఎక్కడైనా పాడావా? మొదటిసారి. చాలా అసలు నేను నమ్మలేకుండా ఉన్నా. ఎంత పరిపక్వత, ఎంత ఒక ఆత్మవిశ్వాసం, ఎంత నిబ్బరంగా పాడుతున్నారు మీరు. అసలు ఏదో ఎంతో అపారమైన అనుభవం ఉన్న గాయకులు కూడా ఇంత ధైర్యంగా పాడలేరేమో. మొదటిసారి ఇంత అద్భుతంగా పాడుతున్నారు. నిజంగా మీ అందరికీ జోహార్ లాలిత్య. చాలా చాలా బాగా పాడావు ఈ పాట, చాలా బాగా పాడావు. నువ్వు పాడుతున్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే ఒక ఋషి తదేక దీక్షతో తపస్సు చేసుకున్నట్టు అనిపిస్తుంది. అంతగా లీనమై పాడుతుంది. నేను కూడా పొగిడేలా? నిజం చెప్పండి. నిజం చెప్పాలా? పొగడ్త నిజం కాదా? లాలిత్య పర్ఫార్మెన్స్ తర్వాత నెక్స్ట్ అంటే ఈ థీమ్ రౌండ్లో మన లాస్ట్ కంటెస్టెంట్ హర్షవర్ధన్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తూ హర్షవర్ధన్ సెలెక్ట్ చేసుకున్న సాంగ్ ప్రేమికుడు మూవీ నుంచి ఊర్వశి ఊర్వశి అనే పాట. మర్హబా మర్హబా మర్హబా
ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి ఉస్సలాగా ఒళ్ళు ఉంటే ఎందుకంట ఫార్మసీ ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి ఉస్సలాగా ఒళ్ళు ఉంటే ఎందుకంట ఫార్మసీ గెలుపుకి సూత్రమే టేక్ ఇట్ ఈజీ పాలసీ నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి ఓ చలి తెలుసా తెలుసా తెలుగు మాటలు 10,000 అందులో ఒకటో రెండో పలుకు నాతో అది చాలు గెలుపుకి సూత్రమే టేక్ ఇట్ ఈజీ పాలసీ నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి చిత్రలహరిలో కరెంటు పోతే టేక్ ఇట్ ఈజీ పాలసీ బాగా చదివి ఫెయిల్ అయిపోతే టేక్ ఇట్ ఈజీ పాలసీ తిండి దండగని నాన్న అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ పట్టతలతో తిరుపతి వెళితే టేక్ ఇట్ ఈజీ పాలసీ ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి ఓ చలి తెలుసా తెలుసా జీవనాడులు ఎన్నెన్నో తెలుపవే చిలక చిలక ప్రేమనాడి ఎక్కడుందో గెలుపుకి సూత్రమే టేక్ ఇట్ ఈజీ పాలసీ డింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి ఎనీవేస్ మన జడ్జెస్ని అడుగుదాం. చంద్రబోస్ గారు మీరు చెప్పండి సార్. హర్ష, ఈ పాటకు గాను నీకు ఒక అభినందన, ఒక అభిశంసన. ఏంటంటే అభినందన ఏంటంటే ఈ పాటలో లయ తప్పడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి, కానీ ఎక్కడ లయ తప్పలేదు, నువ్వు చక్కగా పాడి. తర్వాత అభిశంసన ఏంటంటే 2 కరెంటు స్తంభాల మధ్య ఒక కరెంటు తీగ ఉంటుంది కదా, ఆ తీగ ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే సాగ్ అంటారనమాట, అంటే సాగడం. ఎందుకు ఆ సాగి పెడతారంటే గాలి వచ్చినప్పుడు కానీ ఏదైనా వాతావరణం అంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అలా తెగిపోకుండా ఉండడానికి ఆ సాగ్ అనమాట. అది పాటలో ఉండకూడదు, బిగుతుగా ఉండాలి. నువ్వు పాటనంతా అలా సాగుతో వదిలేసావు, బాగా వదులుగా ఉంది. అలా కాకుండా బాగా ఆ బిగువు పాటలో కనబడితే బ్రహ్మాండంగా వచ్చి ఉండేదని నా అభిప్రాయం. మిగతా అంతా బాగుంది. థ్యాంక్ యూ సార్. రఘు సార్. శృతి తగ్గించుకున్నావు కదా, ఒరిజినల్ ఇదేనా? కాదు సార్, తగ్గించు. అందువల్ల ప్యాషన్ పోయింది సాంగ్లో. ఒరిజినల్ ట్రై చేయ సార్, ఒరిజినల్ అవుతుంది ఒకసారి. ఊరికి ఒక 2 లైన్ పాడు. ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి ఉస్సలాగా ఒళ్ళు ఉంటే ఎందుకంట ఫార్మసీ గెలుపుకి. ముందు ఆ కీర్తనలా పాడడం మానే, అంటే ప్యాషన్తో పాడు. ఇలా అనుకో చేతిని, నువ్వు ఇలా ఇలా ఎప్పుడైతే కొడుతున్నావో అక్కడ మేకు కొడుతున్నట్టుంది నాకు. ప్యాషన్తో పాడు ఈ సాంగ్. ఇప్పుడు ఇది రెహమాన్ గారికి వెరీ బిగినింగ్ స్టేజ్లో అసలు ఒక తన మొత్తం కెరీర్ గ్రాఫ్కి ఒక మైలురాయి లాంటి పాట ఇది. ఆ పిక్చరేషన్ అది కూడా అద్భుతంగా ఉంటుంది ఈ పాట. సో అంటే మనం కీర్తనలా కాకుండా ప్యాషనేట్గా పాడు ఈ పాట, ప్యాషనేట్గా పాడు. ట్రై చేయి. హస్కీ వాయిస్ ఫీల్ మార్చు, వాయిస్ ఫీల్ మార్చు. సేమ్ శృతిలో వాయిస్ ఫీల్ మార్చు.
ఊర్వశి ఊర్వశి రేగిరిసి ఊర్వశి ఊసలాక ఒళ్ళు ఉంటే ఎందుకంట ఫార్మసీ గలుపుకి సూత్రమే టైగిరీసి పాలసీ నింగిలో మెరుపుల యవ్వన ఒక ఫ్యాంటసీ ఊర్వశి. కొంచెం బెటర్ అంటే ఇంకా సాడ్నెస్ ఏదో కొడుతుంది. యాక్చువల్లీ సాంగ్లో ప్యాషనెట్గా ఉండాలి సాంగ్ ఇది. అంటే అంటే ఒక వాయిస్ని ఏంటంటే ఇలాగ పిసికేసినట్టుగా ఉండాలన్నమాట టోటల్గా. సో అలా వస్తే కరెక్ట్గా ఉంటుంది ఇంకా పాట. బట్ ఓకే, పాడినంత వరకు బాగానే పాడావు. బట్ ఒరిజినల్ ఫీల్ అయితే మిస్సింగ్ టోటల్గా సాంగ్లో. ఒరిజినల్ ఫీల్ ఏదైతే ఉందో అది మిస్సింగ్ బేసిక్, బికాస్ శృతి తగ్గించుకోవడం వల్ల. సో మన ఈ పాడుతా హాయిగా సిరీస్కి కూడా ఒక ప్రాక్టీస్ ఉంది కదండి. కంపల్సరీగా రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జడ్జెస్ని కూడా అవే క్వశ్చన్స్ అడగాలి, అవే సాంగ్స్ పాడగలిగితే ఇంకా బాగుంటుంది అని రిక్వెస్ట్ చేయాలి. సో యాజ్ యూజువల్ రఘు సార్, మీరు బాగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే మా ఆడియన్స్తో కూడా షేర్ చేసుకుంటే మేము కూడా ఐ మీన్ లైక్ ఆ ఫీల్ని మేము కూడా ఎంజాయ్ చేస్తాం కదా. మేబీ ఎంజాయ్ చేసే ఫీల్ అయితే ఎంజాయ్ చేయడం, లేదంటే లవ్ ఫెయిల్యూర్ అయినా సరే మీరు అడుగుతూ ఉంటారు కదా మన కంటెస్టెంట్స్ని, అలాంటి సందర్భాలు మీకేమన్నా ఉన్నాయా? అలాంటి సందర్భం అంటే ఎన్నిసార్లు ఫెయిల్ అవుతారండి లవ్? చెప్పలేండి, మీరు చెప్తే తెలుసుకుంటాం. 100 సార్లు ఫెయిల్ అవుతారండి. ఒక్కసారి ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టే, ఉండొచ్చు ఉండకపోవచ్చు. యా, జీవితంలో అంటే ఫెయిల్యూర్ అనేది అంటే లవ్ చేసి ఒక 2-3 సంవత్సరాలు తిరిగి తర్వాత కొట్టుకొని విడిపోతేనే లవ్ ఫెయిల్ అయినట్టు కాదు. మొదటిసారి వీడు వెళ్ళి ఒక అమ్మాయిని పలకరిస్తే అమ్మాయి ఇగ్నోర్ చేసినా లవ్ ఫెయిల్ అయినట్టే. అంటే వీడు లవ్ ఏదో ఫీల్ అయ్యే కదా వెళ్ళి ఆ అమ్మాయిని పలకరిస్తే అమ్మాయి ఇగ్నోర్ చేసింది, లేకపోతే వీడు ఏదో ప్రపోజ్ చేస్తే అమ్మాయి ఇచ్చేసింది. సో ఇవన్నీ ఫెయిల్యూర్ కిందకే వస్తాయి, దీనికే వస్తాయి. ఆ సిచ్యువేషన్లో డెఫినెట్గా అలాంటి ఒక సాంగ్ గ్యారెంటీగా ఒకటి క్రియేట్ అవుతుంది. అది నాకు ఎప్పుడో కాలేజ్ చదువుతున్నప్పుడు డిగ్రీలోనే ఎప్పుడో ఒకసారి అయింది. అవునా? అయింది. అంటే నాకు చిత్రమైన ఇన్సిడెంట్ అది. నాకు అంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అనుకుంటాను, ఆమె పేరు శ్రీదేవి, గుర్తుండి కూడా ఉండదులేండి. అసలు ఆమె తెలియదు నేను వెనకబడినట్టు. సో ప్రాబ్లం లేదు. సీనియరా జూనియరా? సేమ్, ఐ మీన్ సేమ్ అనుకుంటా. ఆమె కొంచెం రోజు బస్ స్టాండ్ వరకు ఫాలో అవుతుండేవాడిని వెనకాల. ఒక 1 వీక్ ఫాలో అయిన తర్వాత 8వ రోజు నాకు వార్నింగ్ వచ్చింది. వేరే వాడు ఎవడో ఫాలో అవుతున్నాడు, కొంచెం బలమైన వాడాడు ఆ ఊళ్ళో. నేను వేరే ఊరి నుంచి వచ్చి కాలేజ్ చదువుకుని వెళ్ళేవాడు అనమాట. సో వాడు స్థానికుడు. సో స్థానికుడు కొంచెం బలం ఎక్కువ ఉంటుంది కదా, వాడు వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా ఆ రోజు నుంచి వెళ్ళడం మానేశాను. అది చాలా పెద్ద ఫెయిల్యూర్గా ఫీల్ అయ్యాను నేను అప్పట్లో. ఫీల్ అయ్యాను. తర్వాత ఫస్ట్ ఇయర్ యాన్యువల్ డే ఉంటుంది కదా, అప్పుడే కొత్తగా ప్రేమ అని ఒక సినిమా రిలీజ్ అయింది వెంకటేష్ది. అందులో క్లైమాక్స్ బట్టి బట్టి యాన్యువల్ డేలో పాడా. ఈ చిత్రం ఏంటంటే పాట అయిపోయి కిందకి వచ్చిన తర్వాత కాసేపటికి అమ్మాయి వచ్చి చాలా బాగా పాడారండి షేక్ హ్యాండ్ ఇచ్చింది. అరే, అప్పుడన్నా చెప్పారా ఈ పాట మీకోసం డెడికేట్ చేస్తున్నాను? చెప్పే ధైర్యం అది, వాడొచ్చి ఎక్కడ తంతాడని భయం. సో ఆ ఫీల్ అలా గుండెల్లో తొక్కేసి వదిలేసాం ఇంకా. అయితే ఇప్పుడు ఒక్కసారి ఆ ఫీల్ని గుర్తు చేసుకుంటూ ఇంకొక సాంగ్. డెఫినెట్గా అండి. యా, ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. థ్యాంక్ యూ సో మచ్. చంద్రబోస్ గారు, మీరు చెప్పండి, ఫీల్ గుడ్ కానీ ఫీల్ హార్డ్ కానీ సందర్భాలు మీకేమైనా ఎదురయ్యాయా? అంత విరహంలో ఉంది కదా వాతావరణం, కాబట్టి
అన్నయ్య పల్లవి పాడారు, నేను ఒక చరణం పాడతా విరహానికి తప్పకుండా. సంబంధించింది. మీరు ఆర్కెస్ట్రా అక్కర్లేదు, మామూలుగా పాడు. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప, ఊపిరి ఉంది, ఆయువు ఉంది, ఉండాలనే ఆశ తప్ప, ప్రేమంటేనే శాశ్వత విరహం ఇంతేనా, ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా, ఎవరిని నమ్మాలి నన్ను తప్ప, చివరికి ఏమవ్వాలి మన్ను తప్ప, నువ్వంటే లోకమని, నీతోనే ప్రాణమని, నీ జంటే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకు కలలు లేవు నీరు తప్ప. కాదు డెఫినెట్గా ఏదో ఉంటుంది నాకు తెలిసి. అడగండి. నన్నేనా అడుగుతారు, తను ఎందుకు అడగలేదు మీరు? చెప్పండి చంద్రబోస్ గారు. నేను లోకల్ కనిపిస్తున్నాను మీకు? ఫస్ట్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది చూస్తున్నాను నేను. చంద్రబోస్ గారు రఘు గారు అడుగుతున్నారండి, సో మీరు ఆన్సర్ చెప్పాలి. మళ్ళీ రఘు గారు అడుగుతున్నారు, అడగలుగుతారు అక్కడ? మీరు నేను అడగట్లేదండి, మీరు అడగమన్నారని అడుగుతున్నాను. ఇప్పుడు ఊరికే ఒక మనిషి కవి అవడండి నాకు తెలిసి. డెఫినెట్గా. ఎందుకంటే ఎవరో లైఫ్లో ఇన్స్పైర్ చేస్తేనే అర్ధరాత్రులు వచ్చినా రాకపోయినా కష్టపడి 4 పుస్తకాలు చదివి సాహిత్యాన్ని అలవాటు చేసుకొని మెల్లిగా కవిత్వాలు రాస్తూ తర్వాత వీలైతే ఆ ప్రేమలేఖలు రాస్తూ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి నాకు తెలిసి. సో ఈ వ్యక్తి కవి అయ్యాడు, సినీ గేయ రచయిత అయ్యాడంటే డెఫినెట్గా ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అడగండి మీరు. చంద్రబోస్ గారు ఇంత చెప్పిన తర్వాత రఘు గారు మీరు కంపల్సరీగా ఆన్సర్ ఇచ్చి తీరాలి సార్. ఏం లేదండి, అంటే తెలిసి తెలియని మనస్సుతో ఎదిగని వయసులో 1-2 ఉన్నాయి. అయితే వాటి గురించి ఇప్పుడు ప్రస్తావించడం భావ్యం కాదు, ఎందుకంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి హాయిగా పిల్ల పాపలతో సాఫీగా కాపురం చేసుకుంటున్నారు. వాళ్ళని ఎందుకు లాగడం ఇక్కడికి? నిజమైన ప్రేమికుడు, నిజమైన ప్రేమ తాలూకు లక్షణం ఏంటంటే వాళ్ళ ఆనందమే మన ఆనందం. వెల్ సెడ్ సార్, వెల్ సెడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇవాల్టి మన పాడుతా హాయిగా సెకండ్ సీజన్లో ఫీల్ ఉన్న రౌండ్ అంటే థీమ్ సాంగ్స్ రౌండ్ కంప్లీట్ అయింది. యాజ్ యూజువల్ మన జడ్జెస్ కూడా మంచి ఫీల్ ఉన్న సాంగ్స్ పాడి వినిపించిన తర్వాత అండ్ నౌ ఇట్స్ ది టైమ్ ఫర్ జడ్జ్మెంట్. రఘు సార్ అండ్ చంద్రబోస్ గారు, ఈ రౌండ్లో ఎలిమినేషన్ ఉంది కాబట్టి మొత్తం 10 మంది కంటెస్టెంట్స్ని ఒకసారి స్టేజ్ మీదకి రమ్మని పిలుస్తున్నానండి. 10 మంది కంటెస్టెంట్స్లో 2 ఎలిమినేట్ చెయ్యక తప్పదు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలంటే. కాబట్టి ఎలిమినేట్ అయిన 2 వివరాలు ఏంటో మీరు చెప్తే బాగుంటుంది. 7వ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత 10 మంది అభ్యర్థుల్లో 2 అభ్యర్థులు ఇక్కడ నుండి వైదొలుగుతున్నారు. వాళ్ళిద్దరూ అంటే ఎక్కువ కంగారు పెట్టకుండా చెప్పేస్తున్న పేర్లు శ్రీ సాహితి, మౌనిక. తెలుసు కదా మీకు జరిగిన ప్రాబ్లమ్స్ అంటే మీకు తెలుసు. సో వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం ఆ ప్రాబ్లం కొంచెం భారీగానే ఉంది, అందువల్ల ఎలిమినేట్ చేయక తప్పలేదు. మీరు స్పోర్టివ్గా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే, ఇంకా అంటే ఆ పొరపాటు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ. చక్కని ఒక పల్లవి పాడితే నవ్వుతూ పాడాలి, అది కూడా షరత్. అలై పొంగేరా కన్నా మానసమలై పొంగేరా ఆనందమోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానసమలై పొంగేరా నీనారసమోహన వేణుగానమున అలై పొంగేరా కన్నా మానసమలై పొంగేరా. థ్యాంక్ యూ మౌనిక అండ్ సాహితి, చాలా స్పోర్టివ్గా తీసుకొని హ్యాపీగా ఇలా చిరునవ్వుతో మీరు వెళ్ళిపోతున్నారంటే మా అందరికీ కూడా ఇంకా హ్యాపీగా ఉంటుంది. అలై పొంగర మీరు సమయస్ఫూర్తితో చక్కని పాట పాడారు. అలై పొంగర అలాగే ఎప్పుడు అలాగే పొంగుతూ ఉండాలి మీరు.
వీరిద్దరికీ చిన్న మొమెంటోతో సాగనంపడానికి ప్లీజ్ రిక్వెస్ట్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర్ గారిని ఆన్ ద స్టేజ్ ప్లీజ్. నూతన రాష్ట్రానికి రాజధానిగా ప్రకటించబడిన విజయవాడకి రాజధాని కళ వచ్చిందనడానికి ఇవాళ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో పాడుతా హాయిగా చక్కటి కార్యక్రమం ఇది. తెనాలి, గుంటూరు, విజయవాడ 3 నగరాల నుంచి చక్కగా ఎంతో కష్టపడి తామెంతో సీరియస్గా ప్రాక్టీస్ చేసి చక్కటి గాయకులుగా ఉన్నటువంటి పిల్లలకి ఒక వేదిక కావాలి. అదే గతంలో అయితే ఇతర ఊర్లు వెళ్ళి అక్కడ తమ పెర్ఫార్మెన్స్ని ఇక్కడి నుంచి ఎంతో దూరం వెళ్ళి అక్కడ వెయిట్ చేసి అనేక ఇబ్బందులకి అనేక వ్యయ ప్రయాసాలు ఉన్నాయి. అదే విజయవాడ నగరంలో ఇవాళ విజయవాడ, గుంటూరు, తెనాలి, ముగుడు 3 నగరాల్లో 20 నిమిషాలు జర్నీతో విజయవాడ రావటం, చక్కగా తన పేరెంట్స్ తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొవటం, ఇవాళ అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి మహా మెగా షోలకి ధీటుగా ఈ పాడుతా హాయిగా అనే కార్యక్రమాన్ని నిర్వహించటం నిజంగా మనస్ఫూర్తిగా సిటీ కేబుల్ యాజమాన్యాన్ని, సిబ్బందిని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళకి పిల్లలకి వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యని పెర్ఫార్మెన్స్ చేయడానికి ఒక వేదిక, అది ఒక మంచి వేదిక అయి ఉండాలి. అలాంటి వేదికని ఇవాళ వీళ్ళు ఇవ్వటమే కాకుండా ఎంతోమంది పిల్లలకి దీంట్లో అవకాశం రావటం వల్ల ఎంతోమంది ఇంకా ఈ కార్యక్రమం చూసి మరింత ఎక్కువ మంది దీంట్లో పాల్గొంటాను. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించి మా పిల్లలందరికీ చక్కటి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. దీనిలాంటి కార్యక్రమాలని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని కూడా కోరుకుంటూ, మరి ఈ రోజున ఎలిమినేషన్ రౌండ్కి అధికార పార్టీ శాసనసభ్యుడితో ప్రైజ్ ఇప్పిస్తూ ఉన్నారు. మరి మా పిల్లలు సాహితి, ఇంకో పేరు మౌనిక, మరి వీళ్ళిద్దరికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు ఓటమి నుంచే పట్టుదల పుట్టుద్ది, గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న ఫెయిల్యూర్స్ నుంచే మనకి పట్టుదల. ఎందుకంటే ఒక ఫైర్ ఉండాలంటే మిగతా 8 మందిలో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మేము ఇక్కడ వేదిక మీద ఉన్నామని. మీరిద్దరూ ఇప్పుడు ఎలిమినేట్ అవుతూ ఉన్నారు. ఎలిమినేట్ అవుతూ ఉన్న వాళ్ళ దగ్గరే మంచి ఫైర్ రావాలి, ఆ ఫైర్ ఉండాలి. ఇవాళ చిన్న చిన్న మిస్టేక్స్తో చంద్రబోస్ కానీ, రఘు గారు కానీ, వీళ్ళు కూడా ఎప్పుడొకప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేసిన వాళ్ళే వాళ్ళ గురువుల దగ్గర. ఎవరైనా మేము కానీ అందరం కానీ ఎవరైనా చేసిన వాళ్ళమే, చేయని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. బట్ ఎక్కడ ఆ మిస్టేక్స్ చేసామో దాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఒక పట్టుదలతో మళ్ళా మీరు త్వరలోనే ఇదే స్టేజ్ మీదకి రావాలి. బ్రహ్మాండంగా మీరు పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ 8 మందిని దాటి మీరు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా, మిమ్మల్ని దీవిస్తా ఉన్నా. తప్పనిసరిగా మళ్ళా మీకు వచ్చిన రోజున సిటీ కేబుల్ యాజమాన్యం ద్వారా నేనే నా చేతుల మీదుగా మీకు మంచి ప్రైజ్ ఇస్తాను. మీకు ఇవాళ చిన్న ప్రైజ్ అని చెప్పారు, కానీ పెద్ద ప్యాకెట్ కనపడతా ఉంది నాకు అక్కడ. దాన్ని కూడా మీరు ఒక అభినందనగా తీసుకొని ఎప్పుడు కూడా స్పోర్టివ్గా ఉండాలి లైఫ్లో. థ్యాంక్ యూ సార్. రఘు గారు, ఉమా గారు అండ్ చంద్రబోస్ గారు కలిసి వీళ్ళకి జ్ఞాపిక అందజేయాల్సిందిగా కోరుతున్నాం.
బూచాడే బూచాడే బూమ్ 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 చేతాడే బలైతోడే దిలైతోడే